హలో రాజ్ గారు. హలో అండి. సో ఇవాళ మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో లేడీస్ మంచి మంచి వంటలు అడుగుతున్నారు మనల్ని డిఫరెంట్ కాంబినేషన్స్ తో. ఈజీ మెథడ్స్ మనం కూడా చేసి చూపిస్తున్నాం ప్రతిసారి. మరి ఈసారి ఎవరు అడిగారు చూద్దామా? ఓకే అండి. సో ఈసారి మనకి వైజాగ్ నుంచి సౌజన్య గారు అడిగారండి. కోవా పన్నీర్ కర్రీ చేసి చూపించమంటున్నారు. ఓకే, చాలా డిఫరెంట్ కాంబినేషన్ అడిగారు. ఓకే, సో మన పన్నీర్ ఓకే నార్మల్ గా యాజ్ యూజువల్ మనం చేసుకునేదే. మరి కోవా కాంబినేషన్ లో పన్నీర్ ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి. అంటే కొన్ని షాహీ డిషెస్ అంటారండి, కొంచెం అంటే రాయల్ డిష్లు ఉంటాయి కదా, వాటిలో కొంచెం పచ్చి కోవా వాడుతూ ఉంటారు. ఓకే, సో ఆ కాంబినేషన్ లో అడిగారు తను. ఓహో, అంటే కోవా బేసికలీ స్వీట్ కి మనం వాడే కోవానా? సో ఇక్కడ పచ్చి కోవా అండి, స్వీట్ లేకుండా ఉంటుంది కదా, సో అది మనకు గ్రేవీస్ కి వాడుతుంటాం. సో ఆ కాంబినేషన్ లో చేస్తాం. సో కోవాలో స్వీట్ లేకుండా పచ్చి కోవా కూడా మనం నార్మల్ స్పైసీ గ్రేవీస్ లో వాడతాం. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కోవా పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, పచ్చి కోవా 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కోవా పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. రాజుగారు ముందుగా ఏం చేసుకోవాలి? సో ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసేసుకుని మనం. ఓకే, సో ఇది కొంచెం మనకు వైట్ గ్రేవీలో వస్తుందండి ఇది. సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలండి. ఓకే, సో మనకు కారం దీంట్లోనే వస్తుంది పచ్చిమిరపకాయలతోనే, సో కారపొడి వాడట్లేదు. సో పచ్చిమిరపకాయల వరకు వేసుకుంటే సరిపోతుందండి? సరిపోతుందండి. అంటే కారం వేయకపోతే మనకి అది అంత స్పైసీ అనిపించదు కదా? లేదు, అంటే వీటితో కూడా మనకు కావాల్సిన ఆ స్పైసీ వస్తుందండి. కావాలనుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో మనం కోవా అలాంటప్పుడు గ్రేవీస్ లో కూడా వాడతాం అన్నమాట. అవునండి, పచ్చి కోవా. ఎస్, సో పచ్చి కోవా మనం గ్రేవీస్ కి వాడుతూ ఉండొచ్చు అన్నమాట. అంటే అందులో స్వీట్ ఉండదు. లేదండి. మరి మన స్వీట్స్ కి వాడే కోవాని మనం స్వీట్ కోవా అంటామండి. అంటే దాంట్లో కొంచెం పంచదార అది యాడ్ చేస్తారు. ఓహో, అది కొంచెం స్వీట్గా ఉంటుంది. సో ఇది ఏం అంటే మన పాలను బాగా మరగబెట్టేసి దగ్గరకు వచ్చిన తర్వాత ఏదైతే మనకు అలా ముద్దలా వస్తుంది కదా, సో అది ఇక్కడ మనం గ్రేవీగా యూజ్ చేస్తాం. ఓ, అందులో షుగర్ కొంచెం వేస్తారు కాబట్టి స్వీట్లోకి యూజ్ చేసే దాంట్లో కొంచెం పంచదార యాడ్ చేస్తారు. ఓకే, ఇక్కడ జీడిపప్పు పేస్ట్, మనకి ఇలాంటి గ్రేవీస్ లో జీడిపప్పు పేస్ట్ చాలా ఫీలింగ్ ఇస్తుంది కదా కంప్లీట్ కర్రీకి. అవునండి, కొంచెం ఆ రిచ్ లుక్ కూడా ఇస్తుంది. ఉప్పు, ఇక్కడ సో ధనియాల పొడి MTR మసాలా వారి. ఓకే, సో ఈ మసాలా కొంచెం మనకు వేగాలండి, ఆ పచ్చివాసన పోయేంత వరకు. సో ఇప్పుడు మన ఈ జీడిపప్పు పేస్ట్ కూడా కొంచెం వేగాలి కదండి? అవునండి, కంప్లీట్ పచ్చివాసన అది పోయేదాకా. అయిపోయిందా రాజు గారు? అయిపోయిందండి. సో ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా. ఓకే, సో దీంట్లో పచ్చికోవా, సో అది మిక్స్ అయిపోతుంది కంప్లీట్, మన జీడిపప్పు పేస్ట్ తో కలిసిపోతుందండి. బట్ కోవా వేయగానే కొంచెం ఆ స్వీట్ లైట్ కొంచెం చూడడానికి అలా అనిపిస్తుంది. ఇది కొంచెం కమ్మగానే ఉంటుంది గ్రేవీ. అలాగే పన్నీర్ ముక్కలు, పన్నీర్ ముక్కలు మనకి బాగా కలవాలంటే సాఫ్ట్ గా ఉండాలంటే ముందుగా వేడి నీళ్ళలో వేసుకుని వాడాలంటారు, అలా అవసరం లేదా అండి? అంటే ఒక్కొక్క రకంగా వాడుకుంటారు. ఫ్రెష్గా ఉందనుకోండి మనకి ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మనం వాడేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా గరం మసాలా పొడి,
అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నామండి మన గ్రేవీ కొరకు. మన ఈ కోవా కాంబినేషన్, జీడిపప్పు పేస్ట్, అలాగే పన్నీర్ కాంబినేషన్, పన్నీర్ అండి. ఈ మూడు డెఫినెట్ గా మనకు ఒక రిచ్ గ్రేవీ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎస్ అండి. మంచి కాంబినేషన్ అడిగారు మనకి సౌజన్య గారు. సో కారం వాడలేదు కాబట్టి మన కలర్ కూడా కంప్లీట్ వైట్ గ్రేవీలోనే వచ్చింది. ఓకే, సరిపోతుందండి. ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. సో అంటే మనకి కోవా కూడా అది బాగా మరిగిన తర్వాత వచ్చే ప్రోడక్ట్, అది పన్నీర్ కూడా అంతే. ఓకే. సో జీడిపప్పు పేస్ట్ మనం బాగా వేయించేసుకున్నాం ఆల్రెడీ, సో కాబట్టి సరిపోతుంది. ఫైన్. స్టవ్ ఆపేసేసి కొంచెం కొత్తిమీర, సో ఒకసారి ఇది కూడా బాగా కలిపేసుకున్నాం, డిష్ అవుట్ చేసేసుకున్నాం. నార్మల్గా మనం వేరే గ్రేవీస్ అవి చేసుకునేటప్పుడు కూడా ఈ కోవాని వాడచ్చా అండి? అందులో వాడుకోవచ్చండి. అంటే కొంచెం ఎక్కువగా ఏంటంటే ఈ జీడిపప్పు పేస్ట్ కాంబినేషన్లో కానీ లేదా సారా పలుకులతో ఆ కాంబినేషన్లో కానీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే. సో స్పైసీగా కోవా వాడితే ఇమ్మీడియట్గా మనకి గ్రేవీ కొంచెం స్పైస్ తగ్గిపోతుందేమో కదా? తగ్గిపోతుంది, కొంచెం కమ్మదనం వస్తుంది. ఓకే, పైన కొంచెం కొత్తిమీర అండి. ఓకే ఓకే, కోవా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, సో కోవా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చేయబోయే ముందుగా తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. కోవా పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం: పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. తరువాత పచ్చి కోవా, పన్నీర్ ముక్కలు, గరం మసాలా పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే కోవా పన్నీర్ కర్రీ రెడీ.